తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. బడ్జెట్లు పెంచేస్తున్నారు. నిర్మాతల పట్ల దర్శకులకు భయం భక్తి లేకుండా పోతోంది. ఏం తీస్తున్నారో డైరెక్టర్స్ కు మైండ్ లో లేకపోతే ఎలా? ఇదిగో ఇలా సాగింది దర్శకుల పనితీరుపై చిరంజీవి క్లాస్. గతంలోనే ఈయన చాలా సార్లు ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. ఈసారి ఇంకాస్త గట్టిగానే హెచ్చరించారు. మొన్న నాగ్, ఇప్పుడు చిరు సీనియర్లు చెప్పింది మన దర్శకులు వింటారా? ఖర్చు పెడితే అనేది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు, నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి. ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి. డైరెక్టర్కి ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్. వింటున్నారుగా చిరంజీవి ఏమంటున్నారో? ఇండస్ట్రీలో దర్శకులకు ఈయన తీసుకున్న మెగా క్లాస్ ఇది. కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ మీట్కు హాజరైన చిరు ఈ జనరేషన్ దర్శకులకు పెద్ద క్లాసే తీసుకున్నారు. బడ్జెట్ ఒక్కటే పరమావధిగా కాకుండా ఏం తీస్తున్నాం అనేది ఎడిటింగ్ టేబుల్ మీదే అర్థమైతే ఏ సమస్య ఉండదంటున్నారు చిరంజీవి. తన భయం భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలు చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను. యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. నిర్మాతలంటే భయం భక్తి లేకపోతే దర్శకులకు కష్టమే. అలా చూసుకొని చేసినప్పుడే సినిమా విజయం సాధిస్తుందని గట్టిగానే చెప్పారు చిరంజీవి. అంతేకాదు, ఆడియన్స్ థియేటర్స్కు రావట్లేదు, చిన్న సినిమాలు బతకట్లేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చే కంటే కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వాలంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈయన చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ రారు, వాళ్ళకి ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్కి, అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి పోయింది, చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చున్న చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు. ఇప్పుడు చిరంజీవి ఏదైతే ఇష్యూ అడ్రస్ చేశారో అదే విషయంపై లెనిన్ సక్సెస్ మీట్లో నాగార్జున మాట్లాడారు. హాలీవుడ్లో ఓ సినిమా రిలీజ్ డేట్ ఏడాది ముందు చెప్పి రిలీజ్ చేస్తున్నప్పుడు మన దగ్గర ప్లానింగ్ ఎందుకు మిస్ అవుతుందని నాగ్ ప్రశ్నించారు. తనతో పాటు నిర్మాతలంతా దీనిపై చాలా నేర్చుకోవాలన్నారు. మొత్తానికి మన సీనియర్ హీరోలు చెప్తున్నది దర్శకులు విని కరెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలిక. ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26th అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డింట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, బెటర్ క్వాలిటీ రావడానికి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.